నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। స్పందనలో అందిన అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా। చీరాల ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ సమీపంలోని ఓ ఇంట్లో పట్టపగలు దుండగులు చోరీ। ఇంట్లోని బీరువాలో దాచిన నగదు బంగారు ఆభరణాలను అపహరణ। చీరాల వన్ టౌన్లో ఫిర్యాదు చేసిన బాధితులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు। జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్। ఆయా ప్రాంతాల్లోని ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీలు। పెద్ద మొత్తంలో నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం మూట గుర్తించి ధ్వంసం చేసిన పోలీసులు। జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అధ్యక్షతన నిర్వహించారు। కాగా స్పందనలో పలు ప్రజా సమస్యలను గురించి జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీదారులు కలెక్టర్కు సమస్యలతో కూడిన అర్జీలను అందజేశారు। జిల్లాలో స్పందన రీఓపెన్ అర్జీలను గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా అధికారులను ఆదేశించారు। జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అధ్యక్షతన నిర్వహించారు। కాగా స్పందనలో పలు ప్రజా సమస్యలను గురించి జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీదారులు కలెక్టర్కు సమస్యలతో కూడిన అర్జీలను అందజేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన జగనన్నకు చెప్దాం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను గడువు దాటకుండా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు। స్పందన రీఓపెన్ అర్జీలు రెవెన్యూ పంచాయతీ శాఖలు ఎక్కువగా ఉన్నాయన్నారు। జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సోమవారం నాటికి రీఓపెన్ కేసుల అర్జీలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। ఒక్క పంచాయతీ శాఖలో 15 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయన్నారు। వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కలెక్టర్ ఆదేశించారు। చీరాల పట్టణంలోని వైకుంఠపురం రైల్వే గేట్ సమీపంలోని ఓ ఇంట్లో పట్టపగలు దుండగులు చోరీకి పాల్పడ్డారు। తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దుండగులు ఇంట్లోని బీరువాలో దాచిన నగదు బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు। ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు। ఈ ఘటన చీరాల పట్టణంలోని వైకుంఠపురం రైల్వే గేట్ సమీపంలో సోమవారం జరిగింది। బాధితుడు హరిబాబు అందించిన వివరాల మేరకు ఇంటికి తాళం వేసుకుని పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి ఉన్నాయన్నారు। ఇక లోపలికి వెళ్లి చూడగా బీరువా డోర్లు ఓపెన్ చేసి దాచుకున్న నగలు బ్యాగ్ అక్కడ పడుందన్నారు। బీరువాలో దాచుకున్న 25 సవర్ల బంగారంతో పాటు 5,000 నగదు అపహరణకు గురయ్యాయని ఆయన తెలిపారు। దీంతో చీరాల వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు। సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు। అనంతరం ఫింగర్ ప్రింట్ క్లూస్ టీం చోరీ జరిగిన ప్రదేశంలో ఆధారాలను సేకరిస్తున్నారు। నిత్యం జనసంచారం ఉండే చోట పట్టపగలు దొంగతనం జరగడంతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు। 10 నేను బయట మెయిన్ డోర్ తలుపు తీసి బయట డోర్ తాళం వేసి వెళ్ళాను। నేను మళ్ళీ 10 వచ్చాను। ఈ లోపు జరిగింది। నేను మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపు వరకు వెళ్ళాను। లోపలికి స్నానం చేశాను। మళ్ళీ నేను డోర్లు తీసేద్దామని బీరో తలుపు తీసి బీరో తలుపు చెప్తే బీరో కావలేదు। ఇంకేంద్ర కావలేదని తిరిగి నా సైజు పక్కన మరొక కాయ మీ అందరికీ కాయ అదే మొత్తం వస్తుంది। డబ్బులైనా డబ్బులు 6,000 డబ్బులు 5,500 కానీ 6,000 వస్తువులైనా ఇది మొత్తం। బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు। ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు। జిల్లా వ్యాప్తంగా నాటుసారా తయారీ క్రయ విక్రయాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు। బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల్లోని ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు। కార్డన్ సెర్చ్ లో పోలీసులు ఆయా ప్రాంతాల్లో నాటుసారా తయారీకి వినియోగించే సుమారు 2,000 లీటర్ల బెల్లపు ఊటను పోలీసులు గుర్తించి ధ్వంసం చేశారు। ఈ తనిఖీలు బాపట్ల డీఎస్పీ వెంకటేశ్వర్లు సారథ్యంలో బాపట్ల రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, వెదుళ్లపల్లి ఎస్ఐ నాగశ్రీను తదితరులు పాల్గొన్నారు। కార్డన్ సెర్చ్ లో 60 మంది పోలీసులు సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు। చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం।
చేనేత ఉత్పత్తుల నిల్వలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో జూన్ 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద చేపట్టిన ధర్నాలు జయప్రదం చేయాలని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు శిల వెంకటేశ్వర్లు ఈ కొండయ్యలు పిలుపునిచ్చారు. చీరాల ఫెడరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వాళ్లు మాట్లాడారు. చేనేత ఉత్పత్తుల నిల్వలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో జూన్ 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద చేపట్టిన ధర్నాలు జయప్రదం చేయాలని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు శిల వెంకటేశ్వర్లు ఈ కొండయ్యలు పిలుపునిచ్చారు. చీరాల ఫెడరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వాళ్లు మాట్లాడారు. చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని, సబ్సిడీపై యారన్ రంగులు రసాయనాలు అందచేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చేనేత ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించడంతో పాటు నేతన నేస్తం, ఇతర చేనేత సంక్షేమ పథకాలను చేనేత కార్మికులతో పాటు చేనేత ఉపవృత్తుల కార్మికులకు వర్తింపచేయాలన్నారు. మొన్న 26వ తారీఖు, వచ్చే నెల 19వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో 26 జిల్లాలలో కలెక్టర్ల ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం ఒకటి మేము ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమానికి సన్నాహక సమావేశంగా 16 జిల్లాల నుంచి మా ప్రతినిధులు, 6 సంఘాల ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు అందరూ సమావేశమై నిన్న ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలని అనే దానిపై మేము కమిటీ నిర్ణయం తీసుకున్నాం. ప్రతి జిల్లాలో రాబోయే 15 రోజుల్లో జిల్లాల పర్యటన చేయాలని మా 6 సంఘాలు రాష్ట్ర ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పడ్డ 6 సంఘాల నుంచి సంఘానికి 2 చొప్పున నాయకులను ఎంచుకొని జిల్లాల పర్యటన చేయాలని నిర్ణయించాము. ఒకటి. తర్వాత రేపు జరగబోయే 19వ తారీఖు కలెక్టరేట్ల ముందు ధర్నా. నిలవలు ఉండడం వల్లనే చేనేతకి ప్రస్తుతం పల్లెలు పెరుగుతుంది. ఈ పల్లె లేకపోవడం వల్ల, మజూరులు లేకపోవడం వల్ల చేనేతలు మరలా ఆకలి చావులు, ఆత్మహత్యలకు గురి అయ్యే ప్రమాదం ఉందని మేము పదే పదే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకోసమే చీరాలలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వచ్చే 19వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని చెప్పి ఐక్య కార్యాచరణ కమిటీ పిలిపించింది. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో ఇప్పటి నుంచి సన్నాహక సమావేశాలు జరిపి వచ్చే నెల 19వ తారీఖున పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడలిలో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు గాను మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడలిలో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు గాను మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పట్టణంలో అనేక అవసరాల నిమిత్తం నిత్యం వేలాది మంది ప్రజలు తిరుగుతుంటారని, వారి దాహార్తిని కొంతమేర తీర్చేందుకు తమ వంతు సాయంగా ముందుకొచ్చామని వెల్లడించారు. గతంలో కూడా అనేక దళిత బహుజన పార్టీ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేశామన్నారు. కార్యక్రమంలో జిలానీ, హుస్సేన్, బుజ్జి, భాషా, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలో పలు ప్రధాన కూడలి ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అవమానపరిచే విధంగా ఫ్లెక్సీలు పెట్టిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు చీరాల 1 టౌన్ సీఏతో పాటు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. చీరాల పట్టణంలో పలు ప్రధాన కూడలి ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అవమానపరిచే విధంగా ఫ్లెక్సీలు పెట్టిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు చీరాల 1 టౌన్ సీఏతో పాటు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆ ఫ్లెక్సీలు వెంటనే తొలగించాలని, లేకపోతే ఆందోళనలు చేస్తామని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జనసేన నాయకులు శివరాం ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజు రోజుకు వైసీపీ ప్రభుత్వం దిగజారుడు రాజకీయానికి పాల్పడుతుంది అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రశ్నించే జనసేన నాయకులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే మచ్చలేని నాయకుడు పవన్ కళ్యాణ్ పై అసభ్యకరమైన ఫ్లెక్సీలు వేసి అంటించడం దుర్మార్గమైన చర్య అన్నారు. పురపాలక సంఘం పరిధిలో ఉన్న ఫ్లెక్సీలు మున్సిపల్ అధికారులు వెంటనే తొలగించాలని, అదేవిధంగా ఇలా పోస్టర్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరావు, కిషోర్, కిరణ్ బాబు, సంతోష్, కిరణ్ తేజ్, పద్మిని తదితరులు పాల్గొన్నారు.
నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్ట్మెంట్లు నిండిపోగా కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు బారులు తీరున్నారు. నిన్న స్వామివారిని 88,604 మంది భక్తులు దర్శించుకోగా 51,251 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందా నిర్వహించారు. కాగా స్పందనలో పలు ప్రజా సమస్యలను గురించి జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీదారులు ఎస్పీకి సమస్యలతో కూడిన అర్జీలను అందజేశారు. స్పందన అర్జీలు మళ్లీ పునరావృతం కాకుండా సంతృప్తికర స్థాయిలో పరిష్కరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించారు. కాగా స్పందనలో పలు ప్రజా సమస్యలను గురించి జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీదారులు ఎస్పీకి సమస్యలతో కూడిన అర్జీలను అందజేశారు. ఫిర్యాదుదారులు సమస్యలను కూలంకుషంగా విని వారి అర్జీలను పరిశీలించి నిర్దిష్ట గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్పందన కార్యక్రమానికి అందే అర్జీలు నిర్ణీత గడువులోపు చట్టపరిధిలో పరిష్కరించాలని, అర్జీలు మళ్లీ పునరావృతం కాకుండా సంతృప్తికర స్థాయిలో పరిష్కారం అయ్యేలా దృష్టి సారించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ మహేష్, స్పందన సెల్ ఇన్స్పెక్టర్ వి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ అండ్ నికోబార్ దీవులు మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ ఛత్తీస్గఢ్ అండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఉంది. తెలంగాణ అండ్ పొరుగు ప్రాంతాలపై సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ తెలంగాణ అండ్ పొరుగు ప్రాంతంపై ఉంది. 0.9 కిలోమీటర్ల సగటు సముద్ర మట్టానికి పైన ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా తమిళనాడు, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం నుండి లోపలికి వెళుతుంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అంటార్కిటికా ఖండంలో భీకర సునామీలు రానున్నట్లు ఓ స్టడీ హెచ్చరిక చేసింది. వాతావరణ మార్పిడి వల్ల ఆ ప్రమాదం పొంచి ఉన్నట్లు వెల్లడించింది. ఆ సునామీల ప్రభావం యావత్ భూగోళంపై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అంటార్కిటికాలో ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. కనీసం 3 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ పెరిగితే అప్పుడు అంటార్కిటికాలో భీకర స్థాయిలో సునామీలు తప్పవని స్టడీలో తెలిపారు. బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ప్లైమౌత్ బృందం ఈ స్టడీ నిర్వహించింది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ఈ స్టడీకి చెందిన రిపోర్ట్ను పబ్లిష్ చేశారు. అంటార్కిటికాలో మంచు చర్యలు కూలిపోవడం వల్ల దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సునామీ ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో ఈ సమావేశం జరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ ఏడాది చివరిలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఈ సమావేశంలో పోస్టు మార్టం చేశారు. బీజేపీ ఓటమిపై విశ్లేషణ జరుగుతోంది. దాదాపు 6 గంటల పాటు ఈ సమావేశం కొనసాగుతుంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా, హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న అభివృద్ధి పథకాల గురించి సీఎంలు ప్రధాని మోదీకి వివరించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల గురించి ప్రధాని మోడీతో ఆయా రాష్ట్రాల సీఎంలు చర్చించారు. ఎన్నికలు ఆయా రాష్ట్రాలు అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి జగన్ 3 రోజులు ఢిల్లీలోనే మకాం వేశారు. నీతి ఆయోగ్ సమావేశంతో పాటుగా కీలక సమావేశాలు నిర్వహించారు. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోంమంత్రితో ముచ్చటించారు. రాత్రి ఇద్దరు దాదాపు 40 నిమిషాలు సమావేశమయ్యారు. పాలనాపరమైన వ్యవహారాలతో పాటుగా రాజకీయ అంశాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సీఎం జగన్ ఏపీకి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రికి వివరించారని సీఎంఓ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు త్వరగా ఆమోదం తెలిపేలా చూడాలని కోరినట్లు పేర్కొంది. ఇదే అంశంపైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి షెకావత్తోనూ సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా వచ్చే ఏడాది అంటే 2024లో 5 డోర్ థార్ ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే 5 డోర్ థార్ మార్కెట్లోకి రానుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్ సీఈఓ రాజేష్ జెజూరికర్ స్పందిస్తూ 5 డోర్ థార్ ఈ ఏడాదిలో మార్కెట్లోకి రావడం లేదని వెల్లడించారు. 2024లో మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది అన్నారు. 2020 అక్టోబర్లో 3 డోర్ మహీంద్రా మార్కెట్లోకి వచ్చింది.
హాకీ మెన్స్ జూనియర్ ఆసియా కప్ లో భారత జట్టు ఓటమి అన్నది లేకుండా విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ టోర్నీలో చైనీస్ తైపీ, జపాన్ జట్లను భారత్ ఓడించింది. పాకిస్తాన్ తో మ్యాచ్ ను 1-1 గోల్స్ తో డ్రా చేసుకుంది. ఇప్పుడు పూల్ ఏలో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్ లో థాయిలాండ్ జట్టును చిత్తు చేసింది. ఏకంగా 17-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందనలో అందిన అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా. చీరాల ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ సమీపంలోని ఓ ఇంట్లో పట్టపగలు దుండగులు చోరీ. ఇంట్లోని బీరువాలో దాచిన నగదు, బంగారు ఆభరణాలను అపహరణ. చీరాల వన్ టౌన్లో ఫిర్యాదు చేసిన బాధితులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. జిల్లా ఎస్పీ వకుల్ జిందార్ ఆదేశాలతో వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్. ఆయా ప్రాంతాల్లోని ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీలు. పెద్ద మొత్తంలో నాడుసారా తయారీకి వినియోగించే బెల్లం మూట గుర్తించి ధ్వంసం చేసిన పోలీసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.